బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. భారత్లో పర్యటించాలని చెప్పి మోదీ పుతిన్కి ఆహ్వానాన్ని కూడా పంపించినట్టు తెలుస్తుంది. 23న భారత్ రష్యాకి సంబంధించిన వార్షిక సదస్సుకు కూడా ఆయనని హాజరు కావాలని చెప్పి మోదీ ఆయనతో మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. పుతిన్ని ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత యుక్రెయిన్తో యుద్ధంపై కూడా పుతిన్తో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని చెప్పి మోదీ పుతిన్కి సూచన చేసినట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. భారత్పై ట్రంప్ సుంకాలు ఏదైతే వేసుకుంటూ వచ్చాడో దానిపై కూడా ఇద్దరి భేటీ ఇప్పుడు జరగబోతుంది. దానికి అందుకే చాలా ప్రాధాన్యత కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూస్తే కనుక ఒక పక్కన అమెరికా నుంచి ట్రంప్ టారిఫ్ల మీద టారిఫ్లు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంకో పక్కన మన మిత్రదేశమైన రష్యాతోని మనం సంబంధాలు ఏవైతే ఉన్నాయో మన ఆ రిలేషన్స్ని ఇంకా ముందుకు పైకి తీసుకెళ్ళడానికి ఇంకా ప్రయత్నం జరుగుతుంది. మనం చూస్తే కనుక మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ విజిట్ చేయడం కానీ, రష్యాని విజిట్ చేయడం, అలాగే పుతిన్ని కలవడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాయి. చాలా క్లియర్గా ట్రంప్కి చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాయి. సో అటు పక్కన అది జరుగుతుండగా మళ్ళీ మోదీ ఈ పరిష్కారానికి రావాలి, మనం యుక్రెయిన్కి సంబంధించి ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధాన్ని కూడా సామరస్యంగా మాట్లాడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పి ఆయన కూడా సూచిస్తున్నారు. యుద్ధం ఎప్పటికైనా ఎవరికైనా మంచిది కాదు ఖచ్చితంగా. సో దానిపై మోదీ కూడా అలా చెప్పడం అసలు తప్పేం కాదు, కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే బోయింగ్కి సంబంధించి ఏదైతే డీల్ క్యాన్సిల్ చేశారో ఇవాళ మనం చూసుకుంటే కనుక బోయింగ్కి 50,000 కోట్లకు సంబంధించి ఏదైతే డీల్ నడుస్తుందో ఆ డీల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ట్రంప్కి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన అమెరికాకు సంబంధించిన కంపెనీస్కి ఏవైతే కాంట్రాక్ట్స్ కానీ టెండర్స్ కానీ ఇచ్చే ప్రయత్నం చేశారో ఇప్పటిదాకా. ఓకే, సో మోదీ పుతిన్తోని సంభాషించారు. ఖచ్చితంగా ఇండియాకి పర్యటించండి, ఇంకా మన ట్రేడ్ రిలేషన్ కావచ్చు, వెపన్స్కి సంబంధించి ఆల్రెడీ S-400 ఏదైతే మిలిటరీ ఆపరేషన్స్కి మనం యూజ్ చేసామో ఆపరేషన్ సింధూర్లో S-400కి సంబంధించి లావాదేవీలు కావచ్చు, దాంతోపాటు అలాగే సుకోయ్కి సంబంధించిన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా కొనుగోలు చేసే ప్రయత్నం గురించి వాటి గురించి కూడా డిస్కస్ చేసినట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మా కొలీగ్ నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, అసలు పుతిన్తోని మోదీ ఏం మాట్లాడారు, ఏ అంశాల గురించి చర్చించారు, ఎప్పుడు తనని ఇండియాకి ఆహ్వానించారు, ఎప్పుడు వస్తారు మళ్ళీ? అంటే ఇక్కడ కళ్యాణ్ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఓల్డ్ సేయింగ్ ఉంటుంది, తాను ఒకటి తలిస్తే దేవుడికి ఒకటి తలిచాడు అని చెప్పేసి. ఇప్పుడు ట్రంప్ ఏదో అనుకున్నాడు, తీరా చూస్తే మోడీ ఇంకేదో చేస్తున్నాడు. ఇక్కడ ట్రంప్ ఏమనుకున్నాడు, ఇప్పుడు జపాన్ ఎలా లొంగొచ్చింది, అలాగే సౌత్ కొరియా లొంగొచ్చింది కదా, అలాగే ఇండియా కూడా లొంగొస్తుంది, మనకి ట్యాక్లు వేసేస్తే వాళ్ళే దారికి వస్తారు, మాట్లాడుకుంటారు, కంబోడియా లాంటి చిన్న చిన్న దేశాలను భయపెట్టినట్టు మనం కూడా వీళ్ళని భయపెడదామని చెప్పేసి ట్రంప్ అనుకున్నారు. మొదట్లో మోదీ కొంచెం సైలెంట్ గా ఉంటే ఏంటి భయపడుతున్నాడేమో అని చెప్పి ట్రంప్ అనుకున్నాడు. మన దేశంలో కొంతమంది ప్రతిపక్షాలు కూడా అలాగే భావించాయి. కానీ ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేశారు ఇక్కడ నిజం చెప్పాలంటే. సో ట్రంప్ అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, సుంకాలు వేస్తున్నాం, ఎక్స్ట్రా టారిఫ్లు వేస్తున్నాం అని చెప్పిన తర్వాత ట్రంప్ హెస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద మోదీ కాల్ అంట. అంటే మోదీ కాల్ చేసి ట్రంప్ కి అయ్యో మాకు కొంచెం సుంకాలు తగ్గించండి, మేము మీతో బిజినెస్ చేసుకుంటాం, మీరు చెప్పినట్టు వింటాం అని మోదీ చెప్తాడు అని చెప్పి ట్రంప్ వెయిట్ చేశాడు. డౌన్ కోసం వెయిట్ చేశాడు అనేది బేసిక్ గా అక్కడ ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి సమాచారం. కానీ అది రాలేదు. ఈ నేపథ్యంలో అసలు ఏం చేస్తున్నాడు మోడీ అని చెప్పి చూస్తే, ఆబ్వియస్లీ మీరు చెప్పినట్లుగా బోయింగ్ విషయంలో కానీ, లేదంటే F-35 విషయాల్లో కానీ జరిగినటువంటి ఎదురు దెబ్బలు మనం చూసాం ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు. మరోవైపు ఏదైతే మోదీని చేయొద్దు అని ట్రంప్ చెప్పాడో అదే మోదీ ఇంకెక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ తో మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు. మొన్న ఈ మధ్య చైనాతో కూడా కొంత ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేయడం. నెక్స్ట్ టర్మ్ లో బ్రిక్స్ సదస్సు భారతదేశంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడిని భారతదేశానికి పిలవాలి అనేది ట్రంప్ ఇక్కడ మోదీ ప్లాన్ గా తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు రష్యాతో ఇంకొంచెం బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా చేసుకునే ప్లాన్ కూడా చేస్తున్నాడు మోదీ. సో ఓవరాల్ గా చూసినట్లయితే ట్రంప్ ఏదో అనుకుంటే అటు తిరిగి చివరికి అది చాలా బలంగా ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇప్పుడు మోదీ కొట్టినటువంటి దెబ్బకి ట్రంప్ అక్కడ గిలగిలలాడుతుంటాడు. అంటే ఒకవేళ తగ్గొస్తేనేమో ప్రపంచ దేశాల ముందు పరువు పోతుంది. అఫ్కోర్స్ అది ట్రంప్ కొత్త ఏం కాదు, కానీ అలాగని తగ్గొస్తే పెద్దన్న ఆ పరువు పోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తగ్గకపోతేనేమో భారతదేశం ఇంకా అసలు మాట వినకుండా పోయే అవకాశం ఉంటుంది, ఉన్న కొద్దిపాటి దేశం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ అసలైన నిజం ఏంటి అంటే, ట్రంప్ ని మనం నమ్మలేము. ఇట్లాగే కంటిన్యూ చేస్తారా, రేపు ట్యాక్స్ ఏం లేవు, మేము ఏదో సరదాగా
అనుకోకుండా జరిగిపోయిన మిస్టేక్ అది. భారతదేశంలో అలా చేయాలని చేయలేదు. నాకు మోదీ చాలా మిత్రుడు, మంచి మిత్రుడు, భారతదేశం అమెరికా గొప్ప సంబంధాలని చెప్పి మళ్ళీ ట్రంప్ చెప్పినా మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు అక్కడ. కానీ ఈ లోపు కొన్ని రకాలుగా ట్రంప్ కొన్ని టాక్టిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. తన బిజినెస్ లో చేసేటువంటి టాక్టిక్స్ అన్ని కూడా రాజకీయాల్లో కూడా చేస్తున్నారు. కానీ మోదీ మాత్రం దానికి ఆల్టర్నేట్ గా మరింత స్ట్రాంగ్ ఏదైతే చేయొద్దన్నారో అది ఇంకా బలంగా చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు అది అమెరికాకు భయం ఖచ్చితంగా పట్టుకున్నాడో ఎలాంటి సందేహం లేదు. ఇక అజిత్ డోవల్ వెళ్ళి కలవడం కానీ, గతంలో కూడా అజిత్ డోవల్ వెళ్ళి కలిశారు. జనరల్ గా పుతిన్ ఒక వేరే దేశ అధ్యక్షుల్ని కలుస్తారే తప్పితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సలహాదారులను లేదంటే వాళ్ళ సైన్య అధికారులను కలవరు. కేవలం భారతదేశానికి గొప్పతనం దక్కిందనే చెప్పాలి. ఇతర దేశాల నుంచి అధ్యక్షులు తప్ప వేరే వాళ్ళు వస్తే పుతిన్ వెళ్ళి డైరెక్ట్ గా కలవరు. అలాంటిది అజిత్ దోవల్తో కలిసి మాట్లాడడం కానీ, గతంలో జయశంకర్ కూడా భేటీ అయ్యారు అంటే పుతిన్ తో. సో ఎంత ఇంపార్టెన్స్ మనకి రష్యా ఇస్తుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు, అంటే ఎంత క్లోజ్ రిలేషన్ ఉంది అనేది. రెండోది అమెరికా విమానాలు కానీ, అమెరికా యుద్ధ విమానం మొన్న ఈ మధ్య ఆగిపోయినటువంటి యుద్ధ విమానాన్ని తీసుకెళ్ళడానికి ఒక ఎన్ని రోజులు పట్టిందో మనం చూసాం. అది రిపేర్ చేసుకుని ఏదో హడావుడి చేసి కేరళ నుంచి తీసుకువెళ్లారు. సో వాళ్ళ యుద్ధ విమానాలు ఫెయిల్ అవుతున్నాయి. పాకిస్తాన్ కి ఇచ్చారు కొన్ని, అవి ఫెయిల్ అయినాయి. అటు చైనా నుంచి పాకిస్తాన్ కి వచ్చినాయి, అవి ఫెయిల్ అయ్యాయి. సరే చైనా సంగతి మనం కొద్దిసేపు పక్కన పెడితే, వాళ్ళు ఇచ్చినటువంటి అటు ఇప్పుడు యుద్ధాల్లో ఉక్రెయిన్ కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మరోవైపు చూస్తూనే ఉన్నాం, మొన్న వెళ్ళి దాడుల్లో డైరెక్ట్ గా పాల్గొన్నారు. ఎక్కడ చూసినా సరే అంత బలమైనటువంటి పర్ఫార్మెన్స్ అనేది అమెరికా యుద్ధ విమానాలు కానీ, అమెరికా వెపన్స్ కానీ చూపించలేకపోతున్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఉక్రెయిన్ కానీ, అటు ఇజ్రాయెల్ విషయంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం అప్పటికే జాగ్రత్త పడుతోంది. రష్యాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వెపన్స్ కానీ కొనుక్కోవడానికి సిద్ధమవుతుంది. మరోవైపు చైనాతో కూడా మనం దగ్గర అవడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికాకు ఉన్నటువంటి అతిపెద్ద శత్రువులు ఎవరంటే ఓ పక్క చైనా, ఇంకో పక్క రష్యా. ఇద్దరిని మనం దగ్గర ఆల్రెడీ రష్యా మనకు చాలా క్లోజ్ గా ఉంది. చైనాతో కూడా మంచి సంబంధాలు పెట్టుకోవడం, బ్రిక్స్ సదస్సులు జరగడం, అక్కడికి వెళ్ళి అందరూ కలవడం, ఇవన్నీ తట్టుకోలేక అప్పుడు చేసినటువంటి హడావుడి మనం చూసి అప్పటి నుంచే కదా టారిఫ్స్ మొదలైంది. అంటే మీరు డాలర్ ని వీక్ చేయడానికి ట్రై చేస్తున్నారా అని చెప్పడం. మరోవైపు అప్పుడు చిన్న చిన్న దేశాలు కూడా ట్రంప్ మీద లేదంటే అమెరికా మీద ఖర్చు పెట్టి కొంత వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా మనం చూసాం. బ్రెజిల్ లాంటి దేశం నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి అమెరికాకి అన్నదంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి అనేది. మరోవైపు ఇరాన్ విషయంలో మనం చూసాం, ఎన్ని దాడులు చేశారు. తిరిగి ఇరాన్ అమెరికా ధ్వంసం చేయలేదా? ఏం చేయగలిగింది అమెరికా? చివరికి ఏం సాధించగలిగింది? సో ఓవరాల్ గా ఏంటి అంటే ట్రంప్ ఒక రకమైన ఇవన్నీ చేస్తున్నాయి. అంటే అన్ని దేశాలతో కయ్యం పెట్టుకుంటున్నారు, అన్ని దేశాల మీద ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, యుద్ధాల్లో పాల్గొంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. కానీ మళ్ళీ నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి అంటారు. దానికి కూడా భారతదేశం ఒప్పుకోలేదు. అది కూడా ఒక పెద్ద కోపం ఉంది. ఖచ్చితంగా భారతదేశం ఒప్పుకుంటే నోబెల్ శాంతి బహుమతి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రంప్ కి. కానీ భారతదేశం ఒప్పుకోకపోవడం కూడా ఆయన బాగా కోపం తెప్పించినటువంటి విషయం అనమాట. సో వీటన్నిటి వల్ల భారతదేశాన్ని ఏదో చేద్దామని చెప్పి ప్లాన్ చేసి చివరికి భారతదేశానికి ఒక రకంగా మంచి చేశారనే చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. అంటే అమెరికా అనేది భారతదేశానికి వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామి తప్ప పర్మనెంట్ గా ఒక మంచి రిలేషన్ జీవితాంతం ఉంటుంది అంటే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అనే పరిస్థితి లేదు. కానీ ఒకనొక సమయంలో భారతదేశం ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అంటే కొంచెం ఆ లీనియన్స్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు భారతదేశం ఆ విషయంలో జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు కానీ ముందు వచ్చే ప్రభుత్వాలు ఎవరు వచ్చినా. సో ఓవరాల్ గా చెప్పాలంటే రష్యాతో మనం ఇంకా దగ్గర అవుతున్నాం. ట్రంప్ ఎప్పుడైతే ఇలాంటి పిచ్చి పనులు చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి చైనాను కూడా మనం కొంచెం క్లోజ్ చేసుకోవడం మొదలు పెట్టాం. అంటే చైనాతో ఉండాల్సినటువంటి సమస్యలు ఉన్నాయి. గతంలో బోర్డర్ లో జరిగినటువంటి ఇష్యూస్ కానీ, లేదంటే పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేయడం. నెక్స్ట్ జరిగేటువంటి బ్రిక్స్ దేశాల సదస్సుకి చైనా అధ్యక్షుడిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఇక ట్రంప్ ఏమైపోతాడో, మోషన్స్ అవుతాయేమో ట్రంప్ ఒక మాటలో చెప్పాలంటే లూజ్ మోషన్స్ అవుతాయి ఖచ్చితంగా. రష్యా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు వచ్చి భారతదేశంలో బ్రిక్స్ దేశాల సదస్సులో కనుక కూర్చుంటే ట్రంప్ పరిస్థితి ఏంటి ఎవరికి అర్థం కాదు. ఇంకా ట్రంప్ కూడా పిచ్చెక్కుతుందేమో, ఉన్న కొద్దిపాటి బ్యాలెన్స్ కూడా పోతుందేమో ఖచ్చితంగా. సో దిస్ ఈస్ ద ప్లాన్. భారతదేశం ప్లాన్ ఏంటంటే ట్రంప్ ఏదైతే భయపడుతున్నాడో, అంటే మాకు ఆల్టర్నేట్ గా ఏదైనా బలమైన శక్తి ఎదుగుతుందేమో, మా డాలర్ కి ఆల్టర్నేట్ గా ఏదైనా బలమైన ఇంకేదైనా కరెన్సీ వస్తుందేమో అని భయపడుతున్నాడు. మొన్న బ్రిక్స్ దేశాల సదస్సు కూడా ఆయన భయం అదే. ఇప్పుడు భారతదేశాన్ని గెలుక్కోవడం వల్ల, అనవసరంగా గెలుక్కోవడం వల్ల అలాంటి ఒక ఆల్టర్నేటివ్ ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఎందుకంటే శత్రు దేశాలు అనుకుని ఇప్పుడు మిత్రు దేశాలు అవుతున్నాయి. అవన్నీ కలిసి మళ్ళీ తిరిగి ట్రంప్ మీదకే వెళ్తున్నాయి. సో దెబ్బ కొట్టాలని చూసిన ప్రతిసారి భారతదేశం పుంజుకుంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఖచ్చితంగా ట్రంప్ ఏం చేయగలుగుతాడు అంటే చాలా మంది విశ్లేషకుల అభిప్రాయాలు కానీ, నిపుణుల అభిప్రాయాలు కానీ ఏంటంటే ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత ఏమీ చేయలేక ట్రంప్ లేదు ఏదో పొరపాటు జరిగిపోయింది, మేము ఎప్పటికీ ఫ్రెండ్సే,
మళ్ళీ మేము సార్ట్అవుట్ చేసుకుంటాం, భారతదేశం మాకు ఎప్పుడు గొప్ప మిత్రుడే, మేము ట్రంప్ నాకు మంచి మిత్రుడే అని చెప్పి మళ్ళీ దారికి వస్తాడు అనేది చాలా మంది అభిప్రాయంగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు రష్యాతో ఇంత క్లోజ్ అయ్యి ఇంకా ఎక్కువ డీల్స్ పెంచుకుంటూ చేస్తుండడం పట్ల, లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి బంధాన్ని మేము తెంచుకోవడానికి ఇష్టం లేదు అని చెప్పడం పట్ల డైరెక్ట్ గా, అంటే ఫ్యూయల్ కొనుగోలు కానీ ఆయుధాల కొనుగోలు కానీ ఏ రకమైనటువంటి వ్యాపారం కూడా మేము రష్యాతో ఆపు అని చెప్పడం ద్వారా రష్యాకి మన మీద ఇంకా ఖచ్చితంగా ఆ క్లోజ్నెస్ అనేది మనకి ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ సమయంలో కూడా రష్యా మనకి సపోర్ట్ గా నిలబడింది. గతంలో చైనా అప్పుడు యుద్ధం అప్పుడు కూడా రష్యా చెప్పింది క్లియర్ గా, మేము భారతదేశంతో ఉంటాం మీరు ఇంకేమైనా ఎక్కువ చేస్తాయని చెప్పేసి. రష్యా మొదటి నుంచి మనకి ఫ్రెండ్ గానే ఉంది. ఇప్పుడు ట్రంప్ వల్ల ఇంకా అంటే శత్రువుకి శత్రువులు మిత్రులు అంటారు సరే, ఇప్పుడు అలాంటి పరిస్థితి తయారైంది. ఆల్రెడీ మనం మిత్రులమే, అనవసరంగా అటు రష్యాని గెలికి ఇటు మనల్ని గెలికి చివరికి ఇంకా మనల్ని క్లోజ్ అయ్యేలా చేసి తననెత్తిన తానే చివరికి పెట్రోల్ పోసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే ఫ్యూయల్ కొనుగోలు చేయొద్దు అన్నాడో అదే ఫ్యూయల్ ని ట్రంప్ నెత్తిన పోసుకున్నాడు. ఇప్పుడు తెచ్చి ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఏమీ చేయలేడు పరిస్థితి. ఇంకొంచెం టారిఫ్లు వేస్తాడా, మనం ఇంకొంచెం దగ్గర అవుతాం. మనకి ఆల్టర్నేట్ ఉన్నాయి కదా, చైనాతో మంచి వ్యాపార భాగస్వామ్యం ఉంది, జపాన్ తో ఉంది, మరి ఇప్పుడు రష్యాతో ఉంది. ఏమవుతుంది? ఎలాగో ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికాను చూస్తే భయపడుతున్నాయి ఈ వీసాల విషయంలోనూ, లేదంటే ఇలాంటి విషయాల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కానీ, లేదంటే ఇంగ్లీష్ ఇప్పుడు అమెరికన్ ఫస్ట్ అని చెప్పేసి నినాదంగానే, అంటే అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని, భారతదేశానికి ఉద్యోగాలు ఇవ్వద్దని, భారతదేశంలో కంపెనీలు పెట్టొద్దని చెప్పేసి సో తానే గొయ్యి తవ్వుకుంటున్నాడు ట్రంప్. చివరికి ఆ గోతులు ఇప్పుడు తానే పడుతున్నాడు. రేపు వచ్చి మళ్ళీ చేయందిస్తాడు పైకి, నన్ను కొంచెం లాగవా పైకి, ఏమనుకోవద్దు మనం ఫ్రెండ్సే కదా అని చెప్పేసి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. అంతకు మించి ట్రంప్ ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. సరే భారతదేశానికి నష్టం అసలు ఉన్నదంటే ఉంటుంది ఖచ్చితంగా. భారతదేశం నుంచి అక్కడికి వెళ్లి వ్యాపారాలు పెట్టిన వాళ్ళు కానీ, లేదంటే భారతదేశ వస్తువులకు సంబంధించి కానీ కొంత అక్కడ దిగుమతి తగ్గుతుంది, సుంకాలు పెరిగినాయి కాబట్టి కొనడానికి కష్టం అవుతుంది, బిజినెస్ తగ్గుతుంది, అంటే భారతదేశానికి వచ్చేటువంటి ఇన్కమ్ తగ్గుతుంది ఖచ్చితంగా, కాదని చెప్పలేము. కానీ ఆల్టర్నేట్ రెడీగా ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం ఒక అమెరికా ఒకటే కాదు, చాలా దేశాలు ఉన్నాయి కదా, చాలా దేశాలకు వెళ్తున్నారు. అమెరికా కాదనుకుంటే ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, ఇప్పుడు రష్యాకి మనకి మంచి సంబంధాలు ఉన్నాయి, సో అటు వెళ్తున్నారు, చైనా వెళ్తున్నారు చాలా మంది. సో చాలా దేశాల్లో ఎడ్యుకేషన్ కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ వెళ్తున్నారు. ఇప్పుడు దుబాయ్కి ఎంతమంది భారతీయులు వెళ్తున్నారు, స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ లేబర్ కానీ దుబాయ్కి భారతదేశం నుంచి ఎంతమంది వెళ్తున్నారో మనకు తెలియదే ఉంది. అమెరికా తర్వాత అత్యధికంలో దుబాయ్కి అరబ్ కంట్రీస్ కి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా భారతదేశానికి వచ్చిన నష్టం ఏం లేదు. భారత్ కెన్ అడాప్ట్ థింగ్స్, భారత్ కెన్ అడాప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. నువ్వు ఒక దెబ్బ కొట్టావా, టాలరేట్ చేసింది ఫస్ట్, ఆ దెబ్బని ఓర్చుకుంటుంది. అంత మాత్రం చేతగాంతనంగా తీసుకుని ఇంకో దెబ్బ కొట్టావా, ఆ తర్వాత ఇంకో దెబ్బ కొట్టావా, ఖచ్చితంగా తిరిగి రిటాలియేషన్ ఉంటుంది. స్నేహాత్వం అందించడం లేదంటే శాంతియుతంగా ముందుకెళ్ళడం అనేది భారతదేశ వైఖరి అయినప్పటికీ కూడా చేతగాంతనం భారతదేశ వైఖరి ఎప్పుడు కాదు. కాకపోతే చాలా దేశాలకు లేనటువంటి ఓర్పు మన దగ్గర ఉండడం వల్ల అది కొన్నిసార్లు చేతగాంతనంగా కనపడుతుంది. ఆ మొదటి దెబ్బ కొట్టి సైలెంట్ గా ఉండడం వల్ల మనం ఏముంది అని వదిలేస్తాం కదా, అది కొంచెం చాలా మందికి చేతగాంతనంగా భావిస్తుంటారు. ట్రంప్ అలా భావించాడు. ట్రంప్ అలా భావించి ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. ఇప్పుడు తిరిగి భారతదేశం కొట్టినటువంటి దెబ్బతో అటు బిజినెస్ పోతుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ పోతుంది. రేపు నెక్స్ట్ ఎన్నికల్లో కానీ ఇంకేదన్నా దేనికైనా కానీ ఖచ్చితంగా భారతీయులు ఎంతమంది ఉన్నారు మనకు తెలియదే ఉంది. అమెరికాలో అధిక సంఖ్యలో భారతీయులు ఉన్నారు. వాళ్ళందరూ ఓట్ల కోసం ఒకప్పుడు వచ్చి భారతదేశంలో హౌడీ మోడీ అని చెప్పి ఇక్కడ అంత పెద్ద కార్యక్రమం చేశాడు. భారతదేశం నాకు మంచి ఫ్రెండ్ అన్నాడు, ఆ మోడీ మంచి ఫ్రెండ్ అన్నాడు. మోడీ కూడా ఎంత సపోర్ట్ చేశాడు అప్పుడు ట్రంప్ను గెలిపించడానికి. చివరికి ఏం జరిగింది? సో భారతదేశం ఇంపార్టెన్స్ తెలియక కాదు, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఈ పిచ్చి పనులు ఎందుకు అంటే ఏం లేదు, ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలి. నోబెల్ ప్రాజెక్ట్ కి నాకు సపోర్ట్ చేయడం లేదు. ప్రపంచ దేశాల ముందు భారత్ చాలా వేగంగా ఎదుగుతుంది, టాప్ ప్లేస్ లో చేరుతుంది ఇప్పటికే అన్ని రకాల. సో ఇవన్నీ తట్టుకోలేక ఒక పక్క ఈర్ష్య, ఇంకో పక్క తనకి సపోర్ట్ చేయడం లేదు నోబెల్ ప్రైజ్ విషయంలో అనేటువంటి కోపం, ఈ మరోవైపు తన శత్రువులతో మిత్రుత్వం ఉందన్నటువంటి ఉక్రోషం, ఇవన్నీ తట్టుకోలేక చివరికి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసి తననెత్తిన తానే ఏదైతే ఇంధనం కొనుగోలు చేస్తాడో ఆ ఇంధనం తనెత్తిన తానే పోసుకున్నాడు. ఏదో ఒక రోజు అది మండుతుంది ఖచ్చితంగా. అది ఎలక్షన్స్ టైం దూరంగా ఉంది కాబట్టి మండడానికి టైం పడుతుంది అంతే చెప్పింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నందు. సో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. ఇది గ్లోబల్గా ఒక స్టేట్మెంట్ కూడా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 23న ఇండియాకి ఖచ్చితంగా రావాలి. బయలాటరల్ సమ్మిట్ ఏదైతే సమ్మిట్ ఉందో ఆ సమ్మిట్లో మోదీ అండ్ పుతిన్ ఇద్దరు పాల్గొన్న తర్వాత ఇది ఒక క్లియర్ స్టేట్మెంట్ని కూడా అందరికీ గ్లోబల్లీ పంపిస్తుంది. అలాగే మనం చూస్తే కనుక